ఇంగ్లీష్ చదువుతున్న పిల్లలు, ఇంగ్లీష్ మాట్లాడుతున్న పిల్లలు, వాళ్లకు తెలుగు నేర్పడం అని అంటే ఎల్కేజీ యూకేజీల దగ్గర నుంచి ఇంకా ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అలా వెళ్ళినప్పటి నుంచి మన భాషకి కొద్దిగా దూరం అయిపోతారండి. ఇంగ్లీషు పూర్తిగా మీడియం అయిన చోట తెలుగును చెప్పడంలో సవాళ్ళేమి ఎదురుకాలేదా? మాకు పిల్లలకి తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది అని అమ్మలకి నాన్నలను ఒప్పించడానికి మాకు చాలా కష్టం పడుతుంటాం మేము. సిలికానాంధ్ర యూనివర్సిటీ అంటున్నారు. ఆ యూనివర్సిటీ తర్వాత ఆర్యా యూనివర్సిటీ అని పేరెందుకు మారింది? ఈ ఆర్య విశ్వవిద్యాలయం అనేది ఇది ఒక అమెరికా విశ్వవిద్యాలయం అండి. ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా, లేదు యూసీ బర్క్లీ లాగా, ఈ విధంగా అమెరికా విశ్వవిద్యాలయం. మన విశ్వవిద్యాలయం పెట్టిన ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన భారతీయత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా అక్కడ మనం కోర్సులు మనం అందించాలి. తమిళులతో పోలిస్తే మనకెందుకు భాషాభిమానం తక్కువ? మన భాషలో ఉన్న తీయదనం, మనము, మన పిల్లలు, మన సంస్కృతి అది. నమస్తే, తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. కృతులందుటకు పల్లకీమోయ దొరకొన్న కృష్ణరాయుడు రాజ్యమేలునాడు, మనుమ సిద్ధియును తిక్కనగన్న కావ్యంబు కోరచూపులు చూచుకొన్ననాడు, తెలుగురాయని ఒప్పులొలుకు గుప్పిటలోన లేత కస్తురి గుబాళించునాడు, ముత్యాల మందిరంబుల సత్కవుల మీద బంగారమేరులై పారునాడు, కవుల పల్కులు వేద వాక్యంబులగుచు క్షితితలంబును కంపింపచేయునాడు, గారవంబున నన్నేలగాంచవైతి తెలుపగదవమ్మ ననుగన్న తెలుగు తల్లి అని జాషువా తెలుగు తల్లి ఖండకావ్యంలో దశాబ్దాల క్రితమే బాధపడ్డాడు. తెలుగువారే తెలుగును పట్టించుకోవడం మానేస్తున్నారు, తెలుగు చదవడం మానేస్తున్నారు, తెలుగు మీడియం చదవడం తక్కువతనమని అనుకుంటున్నారు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తక్కువ చేస్తున్నారని జాషువా ఇందులో ఎప్పుడో బాధపడ్డాడు. అది ఎంత నిజమో అన్న తర్వాత సంగతి. కానీ నెగటివ్ నుంచి పాజిటివ్ సైడ్ చూస్తే ఖండాలు దాటి పొట్టచేత పట్టుకుని ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ తెలుగు భాష వ్యాప్తికి, తెలుగు భాష పరిరక్షణకు, తెలుగు సంస్కృతికి పనిచేస్తున్న సంస్థగా సిలికానాంధ్ర గురించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు, కులపతి, సిలికానాంధ్ర యూనివర్సిటీ, ప్రస్తుతం ఆ యూనివర్సిటీ పేరు ఆర్యా యూనివర్సిటీ, దాని సిఈఓ అయిన చెమర్తి బాలచంద్రరాజు లేదా సిలికానాంధ్ర మనబడి రాజు ఈరోజు మన తెలుగు అడ్డా కార్యక్రమానికి అతిథి. తెలుగు అడ్డా కార్యక్రమం స్వరూప స్వభావము, ఉద్దేశ్యము, లక్ష్యమే తెలుగు భాష, తెలుగు సంస్కృతికి సంబంధించిన అంశాలు కాబట్టి విస్తృతంగా వారితో మాట్లాడదాం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి, చాలా సంతోషంగా ఉంది. అమెరికా నుండి వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ మా కార్యక్రమానికి వచ్చినందుకు మొదట స్వాగతం. ధన్యవాదాలు. చాలామంది తెలుగు మీడియం చదవట్లేదు, తెలుగు వాళ్లే ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇట్లాంటి నెగిటివ్ విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ అనవసరం. సిలికానాంధ్ర ప్రస్థానం, సిలికానాంధ్ర చేస్తున్న ప్రయత్నాలు, సిలికానాంధ్ర విద్యా సంబంధమైన తెలుగు విషయాలు చూస్తున్నప్పుడు చాలా హాయిగా, గర్వంగా ఉంటుంది ఒక తెలుగు భాషాభిమానిగా. అందువల్ల మిమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచాను. చాలా సంతోషంగా ఉందండి. సిలికానాంధ్ర తెలుగు పరిరక్షణకు మొట్టమొదటి ప్రయత్నాలు అక్కడి నుంచి మొదలు పెడదాం. మీరు చాలా కాలంగా అందులో పనిచేస్తున్నారు కాబట్టి. తప్పకుండానండి. సిలికానాంధ్ర పుట్టింది 2001లో. సిలికానాంధ్ర అన్నది ఒక తెలుగు సంస్థ కాదు, ఇది జగమంత తెలుగు కుటుంబం. తెలుగు సాహితీ, సాంస్కృతిక, సంప్రదాయ స్ఫూర్తి అనే నినాదంతో పుట్టింది. అమెరికాలో ఎన్నో తెలుగు సంస్థలు ఉన్నాయి. ఏదో ఒక అవధానం జరుగుతున్న రోజున అవధానికి మహావేదిక మీద అవకాశం ఇవ్వకుండా ఏదో చిన్న వేదిక ఇచ్చి అవధానం మధ్యలో ఆపేసి వేరే కార్యక్రమాలు ఉన్నాయి, అవధానాల వారు ముగించేయండి అని చెప్పినప్పుడు ఆ బాధలో నుంచి పుట్టుకొచ్చింది సిలికానాంధ్ర. 24 సంవత్సరాలుగా సినిమా సంగీతానికి దూరంగా, అర్థం కాని పాటలు, అర్ధనగ్నంగా డ్యాన్సులు, వాటికి దూరంగా తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు
తెలుగుదనం ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ 24 సంవత్సరాలలో 10 గిన్నీసు ప్రపంచ రికార్డులను నెలకొల్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రపంచం నలువైపుల నుంచి ఎంతోమంది అభిమానుల్ని తయారు చేసుకున్నది సిలికానాంధ్ర. ఇదొక జగమంత తెలుగు కుటుంబం. ఈ నేపథ్యంలో 2007 సంవత్సరంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున అక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి మన భాషను మనం నేర్పించాలి, మన భాష రాకుండా వాళ్ళకి మన సంస్కృతి మన సాంప్రదాయాలు రావు అనే ఒక్క కోరికతో ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించాం. ఒక 100 మంది పిల్లలకు తెలుగు నేర్పదామని ప్రారంభించిన ఈ సంకల్పం ఈ 18 సంవత్సరాలలో 1,00,000 మందికి పైగా పిల్లలకి తెలుగు నేర్పాం. స్వచ్ఛందంగా ఏమి ఆశించకుండా పనిచేస్తున్నటువంటి భాషా సైనికులు అంటాం. భాష కోసం చేస్తున్నటువంటి పోరాటం ఇది. అటువంటి వాళ్ళు ఈరోజు సిలికానాంధ్ర మనబడిలో 3,000కు పైగా ఉన్నారండి. ఒకటే ఒక ఆలోచన, మన పిల్లలకి తెలుగు నేర్పించాలి, దాని ద్వారా మన తెలుగును మనం 10 తరాల వరకు కాపాడుకోవాలి, భాషా సేవయే భావి తరాల సేవ అనే నినాదంతో 18 సంవత్సరాలుగా అలు పెరగకుండా ఎండైనా వానైనా మంచైనా చివరికి కోవిడ్ అయినా కానీ ఈ ప్రయత్నం ఆపకుండా నిరంతరం ఈ కృషి కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది పెద్దవాళ్ళ ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు. వారందరి ఆశీస్సులతో మనం ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ విద్యా సంబంధంగా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ చదువుతున్న పిల్లలు, ఇంగ్లీష్ మాట్లాడుతున్న పిల్లలు, వాళ్లకు తెలుగు నేర్పడం అని అంటే పాఠ్యాంశాలు ఎట్లా తయారు చేశారు, వాళ్లకు పాఠాలు చెప్పే బోధకులను ఎట్లా తయారు చేస్తున్నారు? తప్పకుండానండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకనంటే సిలికానాంధ్ర మనబడికి ముందు తెలుగు నేర్పించే ప్రయత్నాలు చాలామంది చేశారు. సిలికానాంధ్ర మనబడి తర్వాత కూడా చాలామంది మనల్ని అనుసరిస్తున్నారు, మనల్ని అనుకరిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందరికన్నా ముందు నేను చెప్పే మాట ఏంటంటే తెలుగు తల్లి సేవ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఇది మన భాష అన్నది మన అందరి బాధ్యత. కాబట్టి మనబడి లాంటివి మరికొంతమంది కూడా ముందుకు వచ్చి ఈ సేవ చేసుకుంటే సంతోషించే వాళ్ళలో సిలికానాంధ్ర అందరికన్నా ముందు ఉంటుంది. కాకపోతే అక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి తెలుగు భాష అంటే తెలుగు పిల్లలు అయినా కూడా ఇది ఒక ప్రపంచ భాష, అంటే వరల్డ్ లాంగ్వేజ్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంట్లో తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. కానీ 3-4 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి బయట ప్రపంచానికి వెళ్ళి ఎల్కేజీ యూకేజీల దగ్గర నుంచి ఇంకా ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అలా వెళ్ళినప్పటి నుంచి మన భాషకి కొద్దిగా దూరం అయిపోతారండి. ఆ దూరం పెరగకుండా ఉండాలని చెప్పి 4 సంవత్సరాల వయసులోనే మనం మనబడిలో పిల్లల్ని చేర్పించి బాలబడి అని చెప్పి, అది 2 సంవత్సరాలు ఉంటుంది, బాలబడి 1, బాలబడి 2 అని. దాని తర్వాత ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం, ప్రబోధం అని అంచెలంచెలుగా 6 దశలలో అక్షరమాల దగ్గర నుంచి వాళ్ళకి వ్యాకరణాంశాలన్నీ నేర్పిస్తూ ఈరోజు మనబడిలో పూర్తి చేసిన పిల్లలు చందోబద్ధంగా శతకాలు రాస్తున్నారు, పద్యనాటకాలు వేస్తున్నారు, బుర్రకథలు చెబుతున్నారు, హరికథలు చెబుతున్నారు, రేడియోల్లో తెలుగులో జాకీల్లాగా చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యతో ఆప్యాయంగా అనురాగంగా తెలుగులో మాట్లాడుతున్నారు. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ తరాల మధ్య ఉండే అంతరం పోగొట్టాలి అని చెప్పని మనం ప్రారంభించాము. ఈరోజు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా బయట 12 దేశాలలో సిలికానాంధ్ర మనబడి తరగతులు నడుస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడైనా సరే ఒక 10 మంది కలిసి మా పిల్లలకి తెలుగు నేర్పించండి అని ఒక చిన్న పిలుపు మనకిస్తే మనం 10 రోజుల్లో అక్కడ ఒక మనబడి కేంద్రాన్ని ప్రారంభించి ఆ పిల్లలకి తెలుగు నేర్పించుకునే అవకాశాన్ని మనం కలిగిస్తాం. మరొక విషయం, మీరు పాఠ్య ప్రణాళిక గురించి అడిగారు. మనకు పాఠ్య ప్రణాళిక విభాగం అని ఒకటి ఉందండి. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచో లేకపోతే భారతదేశం నుంచో తెలుగు వాచకాలు తీసుకువెళ్ళి అక్కడ పిల్లలకి చెప్తే అమ్మలకి నాన్నలకు నచ్చదు. మనకందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది, బాతు బంగారు గుడ్డు కథ అనేది. అది ఇక్కడ తెలుగు వాచకాల్లో చూస్తే దాని మీద బొమ్మ ఎలాగుంటుందండి, ఎవరో రైతు ఉంటాడు, బాతు ఒకటి ఉంటుంది, చేతిలో కత్తి ఉంటుంది, కత్తికి ఎర్రగా రక్త బొట్లు ఉంటాయి, బొట్లు టపీ 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 అని పడుతున్నట్టు ఉంటాయి, బాతు చచ్చిపోయి ఉంటుంది, పక్కన ఒక గుడ్డు కాంతివంతంగా ఉంటుంది. ఇటువంటి బొమ్మలు ఉన్న పుస్తకాలు నేను తీసుకెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు వెంటనే రాజుగారు మా పిల్లలకి ఇంతటి వాయిలెన్స్ అవసరమా చిన్నప్పుడు ఈ కాలంలో 4-5 సంవత్సరాలు అట్లా కాకుండా అక్కడ పుట్టే పెరిగే పిల్లలకి ఏ విధంగా మనం చెప్పాలి అని చెప్పి మనకంటూ మనం ఒక పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకొని దాంట్లో ఉన్న బొమ్మలు కూడా అక్కడ పిల్లల కోసం సరిపడే విధంగా మనం చేసుకొని నడిపించుకుంటూ వస్తున్నాం. ఈ 18 సంవత్సరాలలో అమెరికాలో 35 రాష్ట్రాలకు మనం వ్యాపించాం. 300కు పైగా కేంద్రాలు ఉన్నాయి. మరొక విషయం, మనబడి బోధన
సెలవు రోజుల్లో మాత్రమే ఉంటుందా లేక వారాంతపు online ఆ? రోజుల్లో ఉంటుంది. వారాంతపు రోజుల్లో శనివారం కానీ ఆదివారం కానీ అది కేంద్రానికి వాళ్ళ వసతిని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ప్రతి వారం 2 గంటల సమయం ఉంటుంది ఈ తరగతి. ఆ విధంగా 34 వారాలు ఉంటాయి సంవత్సరంలో. మనం సెమిస్టర్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాం. 17 తరగతుల తర్వాత ఒక సెమిస్టర్, ఇంకొక 17 తరగతుల తర్వాత ఇంకొక సెమిస్టర్, అలాగా వాళ్ళు ఉత్తీర్ణులైన తర్వాత రెండో దశకు వెళ్తారు, మళ్ళా దశకు వెళ్తారు. ఈ విధంగాను మనకు ముఖ్యంగా మనబడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళిక. ఇది ఎక్కడ చూసినా కానీ లేదండి. మొట్టమొదటిది మనం మొట్టమొదటి రోజు నుంచి మనం ఇదే చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటి అని అంటే అపారమైనటువంటి అభిమానం ఉండే తెలుగు భాషా సైనికులు. అంటే ఇటువంటి వాళ్ళ జట్టుని మన భాషకే కాదు ఏ భాషకైనా కానీ ప్రపంచంలో ఎక్కడా మనకు దొరకరండి. ఈ ఉన్న 3000 మందిలో ఎంతో మంది పైన ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. వారికి వారి సొంత కంపెనీలు ఉన్నాయి. డాక్టర్లుగా వైద్య నిపుణులు ఉన్నారు. వీళ్ళకందరికీ ఉత్సాహం ఏంటి అని అంటే ఇది ఒక మంచి అవకాశము, మన భాషకి మనం ఏదో చేయాలి, భాషా సేవయే భావితరాల సేవ అనే ఉద్దేశంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. అది రెండవ విషయం. అయితే మూడవ విషయం ఏంటంటే అక్కడ అమెరికా ప్రభుత్వంచే గుర్తింపబడినటువంటి ఏకైక పాఠ్య ప్రణాళిక మన సిలికానాంధ్ర మనబడి. ఒక ప్రపంచ భాష కింద అక్కడ పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఇక్కడ భారతదేశంలో లేని విషయాలు ఇక్కడ మనం తెలుగుని చిన్నచూపు చూస్తూ ఉన్నాము. అమెరికాలో ఏంటంటే మీరు 9, 10, 11, 12 తరగతుల్లో విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రపంచ భాష నేర్చుకోవాలి. అది ఏది అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఆ ప్రపంచ భాషల ఆ జాబితాలో మన తెలుగును కూడా మనం చేర్చాము. 65కు పైగా హై స్కూల్ డిస్ట్రిక్ట్లలో మన సిలికానాంధ్ర మనబడి పాఠ్య ప్రణాళికని ఒక ప్రపంచ భాషగా గుర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా మనల్ని గుర్తించి మన పిల్లలకి పరీక్షలు పెట్టి అక్కడ వాళ్ళకి వీసీ గారి చేతుల మీదుగా పట్టాలు ఇస్తూ ఉన్నాం. 97%, 98% పైన విద్యార్థులు మనబడిలో విశ్వవిద్యాలయ పరీక్షలలో ఉత్తీర్ణులై జూనియర్ సర్టిఫికేట్ తెలుగులో కానీ లేదా సీనియర్ సర్టిఫికేట్ తెలుగులో కానీ ఆ విధంగా పట్టాలు తీసుకుంటున్నారండి. ఇక్కడ భారతదేశంలో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలు సంస్కృతం కానీ తెలుగు కానీ చదివేవాళ్ళు సంస్కృతాన్ని ఇంగ్లీష్లో, తెలుగుని ఇంగ్లీష్లో చదువుతుంటారు. అతడు అంటే ATADU అని రాసుకుని అలా చదువుతున్నారు. తెలుగు కంటే సంస్కృతం ఎందుకు, 100కు 100 మార్కులు వస్తాయని. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కనీసం వాళ్ళు తెలుగు ఇంట్లో మాట్లాడతారు. రాయడం చదవడం మీడియంగా ఇంగ్లీష్ అయినా తెలుగు మాట్లాడతారు. అక్కడ తెలుగు ఎంత మాట్లాడుతున్నారో తెలియదు. ఇంగ్లీషు పూర్తిగా మీడియం అయిన చోట తెలుగును చెప్పడంలో సవాళ్ళేమి ఎదురు కాలేదా? అంటే అక్కడ వచ్చున్న వాళ్ళకందరికీ కూడా మా పిల్లలకు తెలుగు నేర్పించండి అనే ఉత్సాహం అండి. వాళ్ళకి మనం చాలా క్లియర్గా మనం చెప్తూ ఉంటాం అమ్మలకి నాన్నలకి, అమ్మ మీరు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి పిల్లలకి. ఇంకొక ముఖ్యంగా మన పరిశోధనలు కానీ చూస్తే ఫలితాలు ఏం చెప్తున్నాయంటే చిన్న వయసులో ఉన్న పిల్లలు ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే వాళ్ళ మేధస్సు అంత వేగంగా పనిచేస్తుంది అన్నది ఒకటి అందరికీ తెలిసిన విషయం. మనకు పివి నరసింహారావు, మన జస్టిస్ ఉన్నారు, చీఫ్ జస్టిస్ గారు, రమణ గారు, వీళ్ళందరూ కూడా తెలుగులో చదువుకున్న వాళ్ళే. మరొక విషయం ఏంటంటే ఎక్కువ భాషలు నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా షర్ట్లు జిప్పుకొని రోడ్ల మీద పిచ్చి వాళ్ళలాగా పరిగెత్తే దాఖలాలు మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడవు. ఆ తెలుగు భాషకే కాదు దేనికైనా కానీ. కాబట్టి అది ఒకటి. రెండవది ఏంటంటే మనం ఏదో ఒక భాష ఎందుకు నేర్చుకోవాలి, మన భాషను మనం నేర్పిద్దాం. మాకు ముఖ్యంగా పిల్లలకి తెలుగు నేర్పించడం కష్టం కాదండి. మాకు పిల్లలకి తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది అని అమ్మలకి నాన్నలను ఒప్పించడానికి మాకు చాలా కష్టం పడుతుంటాం మేము. పిల్లలకి ఏంటనంటే వాళ్ళు స్పాంజిల్లాగా ఏమి చెప్పినా నేర్చేసుకుంటారండి. పిల్లలకి అపారమైన శక్తి ఉంది. వాళ్ళు ఒక భాష కాదు 4 భాషలు నేర్చుకోగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. కానీ ఎటొచ్చి బాధ్యత అమ్మలది నాన్నలదండి. అది మనం చేస్తున్న ప్రక్రియ. ముఖ్యంగా మనం ఇక్కడ మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా మీకు మీ పిల్లలకి ఈరోజు సోమవారం ఉదయం ఇడ్లీ పెట్టండి, మంగళవారం ఉదయం పూరి పెట్టండి అని ఎవరు చెప్పడం లేదు. మీ పిల్లలకి మీకు ఏం కావాలో మీరే నిర్ణయించుకుంటున్నారు అమ్మలు నాన్నలుగా. కాబట్టి ఈ భాష కూడా ముఖ్యమైనదని మీరు నిర్ణయించుకోవాలి అమ్మలు నాన్నలు. ఇదేదో ప్రభుత్వం చెప్తోంది వాళ్ళు చేస్తున్నారు అనేది కాదు. మన భాషలో మనం ప్రావీణ్యత సంపాదించకుండా ఏ భాషలోనూ ప్రావీణ్యం సంపాదించలేరు. ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి జీవితం కోసం మన భాష, జీతం కోసం మీరు ఏమన్నా నేర్చుకోండి. అది మీరు ఆంగ్లం నేర్చుకుంటారో, సి నేర్చుకుంటారో, C++ నేర్చుకుంటారు, ఇంకోటి నేర్చుకుంటారు, ఏదైనా పర్వాలేదు. సో మాకు ఎక్కువగా మాకు తారసపడే ప్రశ్న ఏంటంటే రాజుగారు అక్కడే అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు నేర్చుకోవడం లేదు, ఇక్కడ ఎందుకు అవసరం అండి అని.
దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన తెలుగు ఎందుకు నేర్చుకోవాలంటే మనం తెలుగు వాళ్ళు కాబట్టి మనం నేర్చుకోవాలి. సౌత్ ఆఫ్రికా విషయం తీసుకుంటే గాంధీ తాతగారు వెళ్ళక ముందు నుంచి అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి అర్థమవుతుంది ఏమి వాళ్ళు కోల్పోతున్నారు అనేది. సౌత్ ఆఫ్రికాలో కూడా మనబడి జరుగుతోంది. యుక్రెయిన్లో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు యుక్రెయిన్లో మనబడి జరిగేదండి. అక్కడ ఉన్న 10 కుటుంబాలు మనబడిలో తెలుగు నేర్చుకునేవాళ్ళు. మన ఉద్దేశం ఏంటంటే తెలుగువారిగా మన అందరి బాధ్యత ఏంటంటే మన పిల్లలకు తెలుగు నేర్పించడం ఒకటి, అలాగే మిగిలిన వాళ్ళకు కూడా తెలుగు నేర్పించాలి. ఒక ప్రపంచ భాషగా కావాలంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు నేర్చుకోవడం కాదు, ఇతరులకు కూడా మన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటే నేర్చుకోవాలి కదా, నేర్పించాలి. అది మనం చేస్తున్న ప్రయత్నం. దానిలో ఇప్పటికే మనం ఎంతో విజయాలను మనం సాధించాం. ఇది ప్రాథమిక స్థాయిలో మనబడి. ప్రాథమిక స్థాయి అయిపోయాక సిలికానాంధ్ర యూనివర్సిటీ అంటున్నారు మీరు. ఆ యూనివర్సిటీ తర్వాత ఆర్యా యూనివర్సిటీ అని పేరు ఎందుకు మారింది? సిలికానాంధ్ర 24 సంవత్సరాలుగా చేసిన సేవ మన తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, సాంప్రదాయాలకి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని పెట్టిన తర్వాత ఆ పేరుతో దాదాపు 7 సంవత్సరాల విశ్వవిద్యాలయాన్ని నడిపించాం. అందరూ కూడా 7 సంవత్సరాల్లో ఓకే చాలా బాగుంది, సిలికానాంధ్ర అక్కడ విశ్వవిద్యాలయం పెట్టి తెలుగు నేర్పిస్తున్నారు అని ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు. మన విశ్వవిద్యాలయం పెట్టిన ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన భారతీయత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా అక్కడ మనం కోర్సులు మనం అందించాలి అన్నది మన ప్రయత్నం. ఆన్లైన్ కోర్సులు అనమాట అన్నీ కూడా. అంటే మీరు వీసాలు తీసుకుని అమెరికాకు రావాల్సిన అవసరం లేదు. ఈరోజు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు ఆర్య విశ్వవిద్యాలయంగా మారిన తర్వాత కూడా ఎంతోమంది భారతదేశం నుంచి కూడా విద్యార్థులు ఆన్లైన్లో మన దగ్గర కూచిపూడిలోను, లేదు కర్ణాటక సంగీతంలోను, భరతనాట్యంలోను, సాంస్క్రిట్, తెలుగు ఇవన్నీ వీటిలన్నింటిలో నేర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా దాదాపు 15 దేశాల నుంచి విద్యార్థులు మన దగ్గర నేర్చుకుంటున్నారు. ఎంఏ స్థాయి పట్టాలు మనం ఇస్తూ ఉన్నాం. అతి త్వరలో 2026లో PhD కూడా తీసుకొచ్చే విధంగా మనం పనిచేస్తూ ఉన్నామండి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఏంటి అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయులు అమెరికాకి 100 సంవత్సరాలకు పైగా వెళ్తున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో ముందున్నారు. మీరు బిర్యానీ పాయింట్ల దగ్గర నుంచి $1 బిలియన్ కంపెనీల దాకా ముందున్నారు. ఓకే, కానీ మనకంటూ ఒక విశ్వవిద్యాలయం లేదు. సిలికానాంధ్ర తత్వం ఏంటి అని అంటే ఏదో జరగడం లేదని చెప్పి అందరినీ నిందించకుండా వేదికలెక్కి మనకు చేతనైన వెలుగును మనం తీసుకుని వద్దాం అని చెప్పిన ఉద్దేశంతో సిలికానాంధ్ర ఆ బాధ్యతను కూడా తన మీద వేసుకొని ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి 2013 నుంచి 2016 వరకు కాలిఫోర్నియా ప్రభుత్వంతో మనం పనిచేసి కావాల్సినటువంటి మనకు హక్కులు ఇవన్నీ సంపాదించుకొని అనుమతులు 2017 జనవరిలో మన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాం. ఇక్కడ నాక్ అక్రెడిటేషన్ ఉన్న విధంగానే అక్కడ అక్రెడిటేషన్ కూడా ఉంది. ఈ ఆర్య విశ్వవిద్యాలయం అనేది ఇది ఒక అమెరికా విశ్వవిద్యాలయం అండి. ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా, లేదు UC బర్క్లీ లాగా ఈ విధంగా అమెరికా విశ్వవిద్యాలయం. అక్కడ అన్ని విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి గుర్తింపులు, గౌరవము, హక్కులు, అధికారాలు, అనుమతులు అన్నీ మనకు ఉన్నాయి. కాకపోతే మన ఉద్దేశం ఏంటంటే మన తెలుగు, మన భారతీయత ఇటువంటివి మనం నేర్పించాలి అని. ఈరోజు మనకు అక్కడ 6 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. త్వరలో మనం కొన్ని కూడా మనం దాన్ని జోడించాలనుకుంటున్నాం. యోగాకు సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రాములు, ఆయుర్వేదాకు సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రాములు, అలాగే అన్ని భాషలు, హిందీ వస్తుంది, పంజాబీ వస్తుంది, కన్నడ వస్తుంది, తమిళ్ వస్తుంది, ఇవన్నీ కూడా అన్నమాట. అంటే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పే విధంగా ప్రపంచానికి అక్కడ మనం తరగతులు, ప్రోగ్రాంలు నిర్వహించాలి. ఒక అడుగు వెనక్కి వెళ్తే ప్రపంచానికి విశ్వవిద్యాలయం అనే పదానికి నిర్వచనం తెలియని రోజుల్లో భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నలంద, తక్షశిల, రత్నగిరి ఇటువంటివి. ఆ జ్ఞానం ఇప్పటికి కూడా ఉంది, కానీ మనం దాన్ని నుంచి కొద్దిగా దూరం అయిపోతూ ఉన్నాం. అటువంటివి మనం ముందు తరాలకి పొందుపరచాలి అనే ఉద్దేశంతో ఆన్లైన్ పద్ధతుల్లో మనం అద్భుతంగా ఇస్తూ ఉన్నాము. చాలామంది ఆశీర్వదిస్తున్నారు. అక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు కూడా చాలామందికి ఉత్సాహంగా ఉంది. ఇటువంటివి అదండి దాని ప్రస్థానం. పేరు మార్చడానికి తెలుగు మాత్రమే కాదు, భారతీయం ఇంకా మిగతావి చాలా ఉన్నాయి అన్నది. ఇప్పుడు అమెరికాలో ప్రాథమిక స్థాయి విద్యా బోధన, ఆ తర్వాత ఇంకా ఉన్నత స్థాయిలో మీరు PG, తర్వాత వస్తుంది. ఇక్కడ భారతదేశంలో ప్రత్యేకించి ఈ 2 రాష్ట్రాల్లో తెలుగుకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి అన్నమయ్య, లక్షకళార్చన ఇలాంటివి నేను చాలా తరచుగా వింటూ ఉంటాను. ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడంలో ఏమిటి ఆంతర్యం ఏమిటి? ఉద్దేశం ఏంటి అని అంటే అక్కడ చేస్తే మనం 5,000, 10,000 మందితో చేయగలమండి. ఇప్పుడు అన్నమాచార్య లక్షకళార్చన చెయ్యాలి అని అంటే మన ఉద్దేశం ఏంటంటే అన్నమయ్య మాట ప్రతి ఇంట ప్రతి నోట పలకాలి.
2006లో అఖిల భారత అన్నమాచార్య జయంతి ఉత్సవాలు అడుగడుగున పెంచుకుంటూ వెళ్ళి 2008లో అంతర్జాతీయ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు అని చెప్పి 108 దేశాల్లో చేశాం. దాన్ని మరొక అడుగు ముందుకు వెళ్ళాలని చెప్పి 2009లో లక్ష గలార్చనని చేసామండి. అంటే 1,00,000 మందిని ఒక చోటుకు తీసుకొని వచ్చి వాళ్ళు ఏదో ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో కానీ వాళ్ళు రావాలంటే బీర్లో బిర్యానీలు ఇస్తే కానీ రారు. అటువంటి సమయంలో వాళ్ళని 7 సంకీర్తనలు నేర్చుకొని రావాలి, ఇది చూసి వెళ్ళడానికి కాదు, మీరు పాడాలి అని చెప్పి 1,60,000 మందిని తీసుకొని వచ్చి ముక్త కంఠంతో ఆ రోజు సప్తగిరి సంకీర్తనలు పాడించి ఆ రోజు స్వరాభిషేకం చేశాం అన్నమయ్య సంకీర్తనలతో మన వెంకటేశ్వర స్వామి వారికి. 1,60,000 మంది అండి. 1,60,000 మంది ఒక చోటికి వచ్చి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరిగి వెళ్ళారు. ఆ రోజు ఒక పెద్ద ప్రపంచ రికార్డు, ఆ రోజు అన్నమయ్య గారి పేరుతో మనం ప్రపంచ రికార్డును నెలకొల్పాం. దాని తర్వాత సంవత్సరం అఖండ సహస్ర సంకీర్తనార్చన అని చెప్పి అన్నమయ్యలో వారు 32,000కు పైగా కీర్తనలు రాశారు. మనం చాలా పోగొట్టుకున్నాం. ఉన్నవి కూడా జీవితంలో కనీసం ఒకసారైనా వింటే బాగుంటుంది. సంగీతన సాధన చేసే విద్యార్థులు కానీ గురువులు కానీ ఒక 100 సంకీర్తనలు నేర్చుకుంటారు, ఒక 500 వినుంటారు. అలా కాదు, జీవితంలో ఒక్కసారైనా వినాలని చెప్పి మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళతో కలిసి ఒక 1000 సంకీర్తనలు తీసుకొని రిపిటేషన్ లేకుండా 101 గంటల సేపు రాత్రింబవళ్ళు పాడిన సంకీర్తన మళ్ళా పాడకుండా ఆ విధంగా 1000కి పైగా సంకీర్తనలు పాడించాం, ప్రపంచానికి వినిపించాం. అది ఒకవైపు అయితే, మరొక వైపు కూచిపూడి నాట్య సమ్మేళనం. కూచిపూడి మన తెలుగువారి గుండె సవ్వడి. దానికి ప్రపంచ వేదికల మీద పట్టాభిషేకం చేయాలని చెప్పి మొట్టమొదటి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం మన వెంపటి చినసత్యం గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో, ఆయన ఆశీస్సులతో అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో చేసామండి. మొట్టమొదటిది 2008లో జరిగింది అది. దాని తర్వాత దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి 2010లో ఇక్కడ చేసాం హైదరాబాద్లో. అప్పటి రాష్ట్రపతి మనకు ముఖ్య అతిథిగా కూడా వచ్చారు. 2012లో ఇక్కడే చేసాం, 2014లో చేసాం, 2016లో విజయవాడలో చేసాం, 2018 నుంచి మళ్ళీ మనం అవి చేయలేదు. మనకు ఒక్కసారి చివరిది జరిగినప్పుడు దాదాపు 8,000 మంది కళాకారులు వచ్చారండి అక్కడికి. 8,000 మంది కళాకారులు. మనం కూచిపూడి విభాగంలో చేసిన కృషి వలన ఈరోజు ఆ కూచిపూడి ఎకో సిస్టమ్ మొత్తం కూడా సుభిక్షంగా ఉంది. గురువులు కానివ్వండి, మేకప్ ఆర్టిస్టులు కానివ్వండి, గజ్జలు కుట్టేవాళ్ళు కానివ్వండి, దర్జీలు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, అందరూ కూడాను. సో అదండి మనం చేస్తున్నది. దీన్ని మరొక అడుగు ముందుకు తీసుకువెళ్ళి ఇక్కడ హైదరాబాద్లోనే అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం ఒకటి చేశామండి. అంటే మంగళవాద్యం అనేది మనకు మన సంస్కృతికి ఒక కీలకమైనటువంటి అంశం. ప్రతి శుభకార్యానికి మనకు అది కావాలి. అటువంటిది ఈ మధ్య కాలంలో సాంకేతికత ఎక్కువైపోయిన సమయంలో ఫోన్లు పెట్టుకొని కాలం గడిపించేస్తూ ఉన్నాం. అలా కాకుండా వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోతుంది. అటువంటప్పుడు ప్రభుత్వంతో కలిసి దాదాపు 4,000 మంది కళాకారులను ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చాం. ఏమని, మిమ్మల్ని మేము మర్చిపోలేదు అని చెప్పి అప్పుడు ప్రభుత్వంతో కొంతమందితో మాట్లాడి వీళ్ళకి కొంతమందికి గుళ్ళల్లో ఉద్యోగాలు ఇప్పించి, కొంతమందికి పాఠశాలల్లో నేర్పించడానికి ఉద్యోగాలు ఇప్పించి ఈ విధంగా కూడా కొన్ని చేసామండి. మనకు సినిమా సంగీతాలకు వీరికి దూరంగా ఉంటూ 24 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనకంటూ ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేసుకొని 10 గిన్నీస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పుకొని ఒక స్వచ్ఛంద సంస్థగా ఏ తెలుగు సంస్థ కానీ చేయలేనన్ని కార్యక్రమాలు తీసుకురాలేనటువంటి ఫలితాలని మనం తీసుకొని వచ్చామండి. మీరు చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చారు. అవును. కష్టపడి అమెరికాకు వెళ్ళారు, అక్కడ స్థిరపడ్డారు. టెక్నాలజీ నుంచి మీరు వృత్తిపరంగా ఇందులో కూడా భాగస్వామ్యమై చేస్తున్నారు. తమిళులతో పోలిస్తే మనకెందుకు భాషాభిమానం తక్కువ? ఆ ప్రశ్నకి సమాధానం తెలిస్తే మనం ఈ స్థితిలో ఉండమండి. ఆ ఒక్క మార్పు నాకు ఎంతమంది నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారంటే, రాజుగారు మీరు 18 సంవత్సరాలుగా ఇంత కష్టపడుతూ ఉన్నారు, ఇంత మంచి జట్టును తయారు చేశారు, ఒక స్ట్రక్చర్డ్ తమిళకు కూడా లేదండి అక్కడ అమెరికాలో ఇటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ కరికులం. వాళ్ళు ఏమంటారంటే, మీరు తెలుగు వాళ్ళు బాగానే ఉంది, ఈరోజు మీరు ఇటువంటిది తమిళకి కానీ మీరు చేస్తుంటే ఇప్పటికి 4-5 లక్షల మంది మీ దగ్గర ఉండేవాళ్ళండి అని అంటారు. కానీ ఎంత ఏమైనా కానీ మన భాషలో ఉన్న తీయదనం, మనము, మన పిల్లలు, మన సంస్కృతి, అది ఎప్పుడో ఒకరోజు జ్ఞానం కలుగుతుందండి. మాకు ముఖ్యంగా సిలికానాంధ్ర నాయకత్వానికి మాకున్న నమ్మకం ఏంటంటే, తరువాతి తరం ప్రస్తుత తరానికి ఉన్నటువంటి
ఆ జాడ్యం లేకుండా పనిచేస్తుందని. మేము అమ్మలకి నాన్నలకి చెప్పేది ఒకటే, మీరు మీ పిల్లలకి తెలుగు నేర్పకపోతే మీ వంశం మొత్తం తెలుగు దూరం అయిపోతుంది. ఇది ఏదో రసాయన శాస్త్రమో సాంఘిక శాస్త్రమో కాదు. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ పిల్లలకి వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకుంటారని. తెలుగు వచ్చిన మనం మన పిల్లలకు తెలుగు నేర్పకపోతే తెలుగు రాని మన పిల్లలు వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పరు. అంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ వంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్నారని ఆ తప్పు చేయకండి. ఎందుకంటే 10 తరాల తర్వాత ఎక్కడరా మన వంశంలో తెలుగు ఆగిపోయిందనంటే మన ఫోటో దగ్గర ఏళ్ళు చూపిస్తారు అందరూ. ఆ హక్కు మనకు లేదు. మీ పిల్లలకి మీరు ఇడ్లీ పూరి దోశ ఏం పెట్టాలో మీకుంది. 5 తరాల తర్వాత మీ పిల్లలకి ఇడ్లీ తినిపించకూడదు అనే నిర్ణయం ఈరోజు మీరు తీసుకోలేరు. అదే విధంగానే తెలుగు భాష అనేది మీ పిల్లలకి నేర్పించినా నేర్పించకపోయినా తరాల వారీగా వాళ్ళు దూరం అయిపోతారు. ఆ తప్పు మనం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఒక్కొక్కరిని వాళ్ళ మనసుల్ని గెలుచుకుంటూ 150 మంది పిల్లల దగ్గర నుంచి ఈరోజు అమెరికాలో 1500 మంది పిల్లలు వచ్చారు. అమెరికాలో గణాంకాల ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో అన్ని భాషల కన్నా, ప్రపంచ భాషలు దేనికి అన్నింటికన్నా ముందున్నది తెలుగు భాష అండి ఈరోజు. దానికి కారణం మన సిలికానాంధ్ర మనబడి భాషా సైన్యం మనం చేస్తున్న కృషి. దీంట్లో అక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న సమస్యలు, కుటుంబాలు, విషయాలు, పిల్లలు, ఆరోగ్యాలు ఇవన్నీ ఉంటాయి. అన్నింటినీ పక్కన పెట్టి మనబడి అనంటే అది ఒక పవిత్రతతో, ఒక నిబద్ధతతో, ఒక దీక్షతో, ఒక యజ్ఞంలాగా వచ్చి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ భాషా సైనికులకు అందరికీ, గురువులు, సమన్వయకర్తలు అందరికీ కూడా పాదాభివందనాలు. అంతే కదా. అవును, ఇది చిన్న విషయం కాదు, పెద్ద యజ్ఞం. ఆర్థిక వనరులు, సమన్వయం, వాళ్లను ప్రోత్సహించడం, వాళ్ళల్లో స్ఫూర్తి రగిలించడం. ఇంత పెద్ద యజ్ఞానికి ఆర్థికంగా ఎట్లా మీరు వనరులు సర్దుబాటు చేసుకున్నారు? అది అక్కడ పిల్లలకి ఇప్పుడు మనం 300కు పైగా కేంద్రాలు అన్నాం. ప్రతి చోట మనకొక భవనం ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలతో మాట్లాడి వాళ్ళ గదులని అద్దెకి తీసుకుంటామండి. శనివారం ఒక 2 గంటలు 3 గంటలు, మనకు 2 గంటల సమయం అంటే వాళ్ళు 4 గంటలు తీసుకుంటారు. 1 గంట ముందు అక్కడ కస్టోడియన్ రావడానికి, తర్వాత అయిన తర్వాత మరొక గంట సేపు, అలాగే 4 గంటలు, గంటకి ఇంత గదికి ఇంత అని చెప్పి మనం డబ్బులు కట్టాలి. అది ఒకటి. రెండవది, వీళ్ళకి పుస్తకాలు మనం ఇక్కడ భారతదేశంలో అచ్చులు వేయించి ఇక్కడి నుంచి మనం ఓడల ద్వారా అక్కడికి తెప్పించి వాళ్ళకి అందించి, అదే కాకుండా మనం పిల్లలకి పాఠ్యేతర విషయాలు చాలా నేర్పిస్తూ ఉంటామండి. బాలానందం రేడియో కార్యక్రమాలని పిల్లలతో రేడియో కార్యక్రమాలు ఇప్పిస్తుంటాం. చక్కగా తెలుగులో మాట్లాడతారు ఒకటి. రెండవది, పిల్లల కోసం అంతర్జాతీయంగా మనం తెలుగులో పోటీలు నిర్వహిస్తాం. తెలుగు మాట్లాడ పోటీలు అంటాం. దాంట్లో 3 రకాలు ఉంటాయి. మీరు చెబుతుంటే అవన్నీ ఇక్కడ నిర్వహించాలని అనిపిస్తుంది. చేద్దాం తప్పనిసరిగా. ఆ 3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది స్పెల్లింగ్ బీ ఆంగ్లంలో, దాన్ని మనం తెలుగులో పదరంగం అని ఒక పదం పెట్టాం. అదేంటనంటే పిల్లలు చక్కగా తెలుగులో ఒక పదం వినపడుతుంది వాళ్ళకి, వినపడిన పదాన్ని వాళ్ళు రాయాలి కరెక్ట్గా. రాస్తే వాళ్ళు తర్వాతి దశకు వెళ్తారు. అలాగా స్పెల్లింగ్ బీ. రెండవది జపడి అనే ఒక గేమ్ ఉంది, ఆన్లైన్ గేమ్. అది బజర్లన్నీ పెడతారు. వాళ్ళకి వివిధ రంగాల్లో ప్రశ్నలు ఉంటాయి. పక్షులు కావచ్చు, రంగులు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, ఇటువంటివి. ఆ విధంగా అనమాట. అదొక రెండవది. మూడవది వచ్చి జస్ట్ ఏ మినిట్, ఓ నీమా, 1 నిమిషం మాత్రమే. అంటే అర్థం ఏంటంటే ఒక అంశం అప్పుడప్పుడే వాళ్ళకి ఇచ్చి ఆ ఒక అంశం మీద పిల్లలు వెంటనే 1 నిమిషం వేరే పదాలు రాకుండా, తెలుగులో ఆపకుండా తెలుగులోనే స్వచ్ఛంగా మాట్లాడాలి. అది ఇంకొకటి. ఈ విధంగా 3 వయో విభాగాలు ఉంటాయి మా దగ్గర. చిరుతలు, శిశింద్రీలు, ఈ విధంగానే ఒక 3 వయో విభాగాలు ఉంటాయి. వాటిలలో పిల్లలకి చేస్తూ ప్రాంతీయ స్థాయిలో నిర్వహించి అక్కడ ప్రథమ ద్వితీయ బహుమతులు వచ్చిన వాళ్ళని అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీసుకుని వచ్చి వాళ్ళకు పెద్ద పెద్ద బహుమతులు, నగదు బహుమతులు ఇవన్నీ ఇచ్చి చేస్తూ ఉంటామండి. ఇది దాదాపు 10-12 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది ఎక్కడో సోషల్ మీడియాలో చూసి ఇక్కడ హైదరాబాద్ నుంచి TV9 వాళ్ళు మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి, ఇది కోవిడ్కి ముందే జరిగింది, ఒక 3 సీజన్లు తెలుగాట అనే పేరుతో సిలికానాంధ్ర మనబడి TV9లో 3 సీజన్లు అది నడిపించిందండి. ఇక్కడ జనరల్ పబ్లిక్ కోసం పెద్దవాళ్ళు వచ్చారు, మహామహులు వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నది. అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పిల్లలకి గుమ్మడి గోపాలకృష్ణ గారు లాంటి వారితో పద్య నాటకాలు శిక్షణ ఇప్పించి చేపిస్తాం. అలాగే రామాచారి కోమండూరి గారు లాంటి వాళ్ళతో లలిత సంగీతం శిక్షణ శిబిరం చేసి వాళ్ళని మంచి గాయకులుగా తయారు చేస్తాం. మా పిల్లలు అన్నమాచార్య కీర్తన రాసుకున్నా కానీ స్వచ్ఛమైన తెలుగులో రాసుకొని వాళ్ళు పాడతారండి. అదేవిధంగా కూచిపూడికి సంబంధించి ఏదైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తెలుగు పదాల్లోనే రాసుకొని వాళ్ళు చేస్తారు. ఇవన్నీ జరగాలి అంటే ఆర్థిక వనరులు కావాలి.
మనం నాన్ ప్రాఫిట్ లాభాపేక్ష రహిత సంస్థ కాబట్టి ఈ సిలికానాంధ్రలో ఎవ్వరికి కూడా ఆదాయం ఏమి లేదండి, జీతభత్యాలు ఏమీ ఉండవు. తీసుకుంటున్న డబ్బులన్నీ కూడా మనం దీనికోసమే వెచ్చిస్తాం. మనం సంవత్సరానికి $375 తీసుకుంటామండి పిల్లల దగ్గర. అక్కడ మీరు చూస్తే బేబీ సిట్టింగ్ అంటే పిల్లలు అమ్మలు నాన్నలు ఏదో పని మీద వెళ్తున్నప్పుడు పిల్లల్ని ఎవరో ఒక ఆయా దగ్గర ఇచ్చి వెళ్ళినా కానీ గంటకింత అవుతుంది. ఆ బేబీ సిట్టింగ్ కూడా మనం తీసుకున్న ఛార్జీల కన్నా 3-4 రెట్లు ఎక్కువ అవుతుంది ఖర్చు. ఓకే, మనం భాష నేర్పిస్తున్నాం, అది పక్కన పెట్టండి. ఇక్కడ భాష మాత్రమే నేర్పిస్తున్నామంటే అది మాత్రమే కాదు. భాష అంటే చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే సరిపోతుంది. ఇక్కడ మనం దాని ద్వారా వాళ్ళకి నీతి కథలు, నీతి పద్యాలు ఇవన్నీ ఇస్తూ మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వాళ్ళకి అందిస్తూ మంచి తెలుగు పౌరులుగా ఎదగాలి, మంచి నాయకులుగా వాళ్ళు తయారవ్వాలి, ప్రపంచాన్ని ఒక మంచి స్థాయికి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ సైన్యాన్ని తయారు చేస్తున్నామండి. ఇప్పటికి 1,00,000 మంది పిల్లలు మన భాషని మనబడిలో నేర్చుకొని వాళ్ళు ఈరోజు మొదటి బ్యాచ్లో నేర్చుకున్న పిల్లలు తిరిగి మనబడికి వచ్చి ఉపాధ్యాయులుగా, గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. సో అది మనకు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, రాజుగారు మీరు చేస్తూ ఉన్నారు, ఓకే మీ తరం తర్వాత ఏంటి? మా తరం తర్వాత మనకన్నా బాగా చేయగలిగిన వాళ్ళు మన పిల్లలు, మనబడిలో పిల్లలు చాలామంది ఉన్నారు. అవును, అక్కడంటే వాళ్ళున్న ఏరియాలో వెళ్ళి బోధకుడిగా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఎవరో నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నాకే శనివారమో ఆదివారమో ఏదైనా పాఠమో పద్యమో చెప్పాలని అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు ఏమైనా అందులో భాగస్వామ్యం కావచ్చా? తప్పకుండా. మనకేంటనంటే ఎక్కడైనా ఒక పెద్ద కేంద్రం లేని చోట 2-3 పిల్లలు ఉన్నారు, అటువంటి వాళ్ళని 10 మందిని మనం సంకలనం చేసి ఒక తరగతిగా తయారు చేసి వాళ్ళకి ఆన్లైన్ పద్ధతుల ద్వారా ఇదే పాఠ్య ప్రణాళికలు వాళ్ళకి చెప్తాం. ఒకటి. రెండవది ఏంటంటే మేము ఎప్పటి నుంచో మాకు చాలా ఇక్కడ నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఇప్పుడు చాలామంది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి కానీ, లేదు చెన్నై నుంచి కానీ, ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ, ఈ విధంగా కొన్ని పట్టణాల నుంచి మీరు మనబడి ఇక్కడ పెట్టండి అని చెప్పని చాలామంది ఉత్సాహంగా ఫోన్ చేస్తుంటారు. నేను వాళ్ళని అడిగేది ఒకే విషయం, అయ్యా మేము పెడతాం, మీకు ఏమి ఖర్చు లేకుండా పెడతాం, మీ నుంచి నాకు కావాల్సింది ఒక 4-5 గంటల సమయం వారానికి, మీరు అది ఇవ్వగలిగితే నేను తప్పనిసరిగా అక్కడ ఒక కేంద్రం పెడతానండి. భారతదేశంలోకి ఇప్పుడు తెలుగు చాలా అవసరం అండి, చాలా అవసరం. మేము ఏ పాఠశాలలు ముందుకొచ్చి మీరు మాకు మీ పాఠ్య ప్రణాళిక మాకు అందించండి, మేము చెప్తాము, మీ నార్మ్స్ ప్రకారం మేము పనిచేస్తామంటే చేయించడానికి మేము సుముఖంగా ఉన్నాం. మేము ఇంకొక ఆలోచనలో కూడా ఉన్నాం, బడి గుడి అనే కార్యక్రమం. అంటే ఏదో గుడి తీసుకొని చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి గుళ్ళు, ఆ గుడికి కావాల్సింది ఏదో కొంత మనం మరమ్మతులు అది చేయించి ఒకటి గుడి ఉంటుంది. ఆ గుడిలో ఎవరో రిటైర్ అయిపోయిన తెలుగు అధ్యాపకులను ఎవరినో ఒకరిని పెట్టి వాళ్ళకి నెలకి కొంత జీతం ఇచ్చి మీరు ఒక 10 మంది పిల్లలకు తెలుగు నేర్పండి ఉచితంగా అని చెప్పి పుస్తకాలన్నీ మనమే అందించి ఈ విధంగా ఒకటి స్వామి కార్యం స్వకార్యం 2 జరుగుతాయి. ఇటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు నాయకులు 1-2-3 ముందుకు రావాలండి. నేనుంటాను, నేను నడిపిస్తానని. అంటే మనబడి ఇప్పుడు 18 సంవత్సరాలుగా ఎవరి దగ్గర నుంచి ఆర్థికంగా ఓకే మీరు మాకు ఇది సహాయం చేయండి అని మనం అడగడం లేదు. మనకు కావాల్సింది ఏంటనంటే మీ సమయం, మీ మేధా సంపత్తి, దీన్ని తర్వాతి దశకి ఎలా తీసుకువెళ్ళాలి అనే విధంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము అసలు ఎర్రతి వాచి పరిచి వాళ్ళకి స్వాగతం చెప్పి మన ఈ జగమంతా తెలుగు కుటుంబం, మన ఈ భాషా యజ్ఞంలో వాళ్ళను కూడా సమ్మిళితం చేస్తాము, ముందుకు తీసుకుని వెళ్తామండి. అయ్యా ధన్యవాదాలు. మనం ఇక్కడ మొలకలు, తెలుగు మొలకల్ని నాటుదాం, అవి తెలుగు వెలుగులై ఓకే ఇక్కడ 2 రాష్ట్రాలకి మన తెలుగు వ్యాపింపజేసే విధంగా మనం తయారు చేద్దామండి. ఇందాక బడి గుడి అన్నారు. ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి ఎన్ఆర్ఐల్లో కాస్త సంపద ఉన్నవారు వాళ్ళ ఊళ్ళో గుడి బాగాలేకపోతే దాన్ని రిపేర్ చేయించడము, పునర్నిర్మాణము, లేక కొత్తగా గుడి కట్టించడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్య మన ఉత్సవాలు, మన ర్యాలీలు, లేక మన పండగలప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలు ఎందుకో సోషల్ మీడియాలో అమెరికా స్థానికులు వ్యతిరేకించేంతగా వస్తోంది. దీని మీద మీ పరిశీలన ఏమిటి? అంటే అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి గుళ్ళు, అన్ని రకాల గుడులు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వాటిని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కొంత ఈ ప్రాంతీయ తత్వమో లేకపోతే కులమో మతమో ఇంకోటి తీసుకువెళ్ళడం ఆ విధంగా కొంత తయారవుతూ ఉన్నాయి. సిలికానాంధ్ర విషయంలో ఏంటంటే మనము నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, మనదేంటంటే సంస్కృతి సాంప్రదాయాలు, హౌ టు లివ్ ఎ బెటర్ లైఫ్ ఏంటి ఇటువంటి విషయాలు అన్నమాట. స్వతహాగా నాకు దైవభక్తి చాలా ఉంది, నాకు మా కుటుంబంలో అందరికీ కూడాను.
మా గ్రామంలో వడమాలపేట గ్రామంలో నేను ఒక పెద్ద కృష్ణుడి మందిరం నిర్మించాను. అంత సొంతగా నా ఖర్చులతోనే, మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటివి చాలా వరకు అక్కడికి వచ్చేసేయండి. ఇప్పుడు ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి స్థానాల్లో మనకు వినాయక చవితి జరుపుకుంటే రోడ్ల మీద రావడము, పెట్టడము, జరపడము, అలాగే దీపావళి వచ్చిందనంటే రోడ్ల మీద బాణాసంచాలు ఇవన్నీ కాల్చడం, పేల్చడం, ఇవన్నీ బాగుంటాయి. కానీ మన వరకు బాగుంటాయి. కానీ మనం కాని వాళ్ళకి, ఇతరులకి ఇదేం జరుగుతోంది ఏంటి, కొంతవరకు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం ఒక దేశంకి వెళ్ళాము అని అంటే వాళ్ళని గుర్తిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలగకుండా చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటివి కూడా ఇక్కడ చాలా అవసరం అండి. నేను ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాను, బయట రాష్ట్రాల్లోకి వెళ్ళలేదు కాబట్టి చెప్పలేను. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామంలోనూ గుళ్ళు ఉన్నాయి. కానీ స్థానికంగా ఉండే వాళ్ళకి దైవము, భక్తి, ఆధ్యాత్మికత వీటన్నిటి మీద కొంత తగ్గిపోయింది భావన. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలని వెనక పరిగెడుతున్నారు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది మనిషి సంతోషంగా ఉండాలి. సంతోషానికి డబ్బులు మాత్రమే ప్రధానం కాదు. ఓకే, బిలియనీర్లుగా ఉండొచ్చు, కానీ సంతోషం ఉండకపోతే ఉపయోగం లేదు. సంతోషము, ఆరోగ్యం ఇవి రెండూ ఉండాలి. ఈ మధ్య కాలంలో అన్నమే గాని మింగబోడు. సో అది పరిస్థితి. అలాగే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందనంటే ఈ పాఠశాలలు కూడా పిల్లలకి కనీసం ఒక క్రీడలు ఆడుకునే దానికి కానీ, ఒక గ్రౌండ్ కానీ ఇటువంటి ఏమీ లేకుండా అన్నీ ఫ్లోర్లలో పెట్టేసి వాళ్ళని 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు చదివిచ్చేస్తూ వాళ్ళని ఒక మనుషుల్లాగా తయారు చేసేస్తూ అన్నిటికీ దూరం అయిపోతున్నారు. అమెరికాలో అలా కాదండి. అమెరికాలో ఈ సాంకేతిక పరిజ్ఞానానికి ఎంత వాళ్ళు గౌరవం ఇస్తారో అదేవిధంగా భాషలకి, సంస్కృతికి, ఇటువంటి వాటికి, నాట్యాలకి, సంగీతానికి, వీటికన్నిటికి కూడా అంతే వాళ్ళు ఇస్తారండి గౌరవాన్ని. కాబట్టి అటువంటివి కూడా మనకి ఇక్కడ చేయాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలకి ఆ సమతుల్యత అనేది ఉండాలి. నేను నిన్న ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ఒకసారి శాంతివనంకి వెళ్ళొచ్చానండి. కన్హా శాంతివనంకి వెళ్ళొచ్చాను. అక్కడ పిల్లలు, అక్కడ ఉన్నటువంటి అవి చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడ అదృష్టం ఏంటంటే దాదాజీని కలవడం కూడా జరిగింది. నిన్న కలిసి కొన్ని మాట్లాడుకున్నాం. ఈ మనబడి పిల్లలకి ఆ బ్రైటర్ మైండ్స్ అనేది కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలనే ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. సో బాధ్యత ఎటొచ్చి ఏంటంటే మనం ఎవరినో ఒకరిని నిందించకుండా అమ్మలు, నాన్నలుగా మన పిల్లలకి ఏది ముఖ్యం, వాళ్ళు సంతోషంగా ఉండడం ముఖ్యమా, లేదు వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లే కావాలనడమా ఏంటి, ఇవన్నీ కొన్ని నిర్ణయించుకొని మీరు అన్నీ చేయించండి. ఇప్పుడు మా పిల్లలు కూడా ఒక అమ్మాయి డాక్టర్ అయింది, ఒక అమ్మాయి లాయర్ కాబోతుంది, అదంతా మంచిది. కానీ మనది అన్నది మనం కోల్పోకూడదు. ఆ మనది అన్నది ఏంటి, మనం తెలుగు వాళ్ళం. ఓకే, ఇప్పుడు మా అమ్మ నిరక్షరాస్యులండి. తను స్కూల్కి వెళ్ళలేదు. మా నాన్నగారు చదువుకున్నారు కానీ మా అమ్మ చదువుకోలేదు. కానీ మేము 2 అక్కలు, నేను, మమ్మల్ని అందరూ చక్కగా చదివించారు. ఓకే, ఈరోజు మా అమ్మతో మా పిల్లలు తెలుగులో ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడలేకపోతే ఇంకా నేను ఏమి సాధించినట్టు చెప్పండి. ఇప్పుడు మా అమ్మకి వాళ్ళ మనవరాలు తెలుగులో మాట్లాడితే వచ్చే ఆనందం కన్నా నేను ఆవిడికి 10 కోట్లు ఇచ్చినా కానీ ఆనందం రాదు. అది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి పిల్లలకి అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమ, అభిమానాలు ఇవన్నీ ఉండాలి అని అంటే మన భాషలోనే అది సాధ్యం అండి. తెలుగు సిలికానాంధ్ర ప్రయత్నాలు, ఫలితాలు కూడా మీరు చెప్పారు. లక్షల మందికి తెలుగు చదవడం కంటే ఇంకా గొప్ప విషయం ఏముంది. స్వచ్ఛందంగా భాషా ఉద్యమకారులు, బోధకులు వచ్చారు, అది కూడా గొప్ప విషయం. మిగతా భాషలు, భారతీయ భాషలు ఎట్లా ఉన్నాయి అమెరికాలో? అందరూ ప్రయత్నాలు చేస్తున్నారండి. కాకపోతే విషయం ఏంటంటే దీనినే ఒక జీవితంలాగా తీసుకొని చేసేవాళ్ళు చాలా తక్కువ. అది ఏదో నాకున్న కొంత సమయం ఉంది, ఆ సమయం నేను ఉంచి చేసుకుంటాను అనేది అది ఒక పద్ధతి. కానీ ఆ స్థాయిలో వెళ్తే మన ఆశించిన ఫలితాలు అందవు. మన 50 మందికి చెప్తున్నామా, 10,000 మందికి చెప్తున్నామా అనేది చాలా ముఖ్యం. సో ఈ నేపథ్యంలో నేను తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం ఏంటంటే వీటికన్నిటికీ విభిన్నంగా నేను అక్కడికి వెళ్ళి F1 వీసాలో MS కంప్యూటర్ సైన్స్ చేసి అక్కడ గోల్డ్ మెడలిస్ట్ తీసుకొని నేను ఉన్నత ఉద్యోగాల్లో ఉంటూ మీరందరూ చేయండి, నేను మిమ్మల్ని నడిపిస్తానంటే అది కుదరదు. కాబట్టి నేను ఉద్యోగాన్ని మానేశాను 10 సంవత్సరాల క్రితం. చాలా పెద్ద ఉద్యోగం, ఇవన్నీ 10 సంవత్సరాలు మానేసి నేను ముందు దూకుతున్నాను. ఓకే, కాబట్టి మీరెవరు వచ్చినా నాకు సంతోషమే.
అని అన్న తర్వాత ఇప్పటిదాకా చాలామంది చేరారు ఈ ఉద్యమంలో, ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. కాబట్టి నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, అది ఆ దారి మనం చూపించాలి అనేది ఉద్దేశం. నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మా పిల్లలు ఇంకా, ఒక అమ్మాయి ఎలిమెంటరీ స్కూల్లో ఉంది, ఇంకొక అమ్మాయి హై స్కూల్లో ఉంది, వాళ్ళకి ఇంకా చాలా జీవితం ఉంది. ఓకే, ఇన్ని ఉన్నప్పుడు కాకపోతే మా శ్రీమతి గారు కానీ మా బంధువులందరూ కానీ ఓకే ఇతనేదో చేస్తున్నాడంటే మంచిదే చేస్తుంటాడు అని చెప్పని పూర్తి నమ్మకంతో వాళ్ళు నాకు వెనకుండి ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ సాధ్యపడ్డాయి. లేకపోతే విశ్వవిద్యాలయం ఒకటి పెట్టడం అనేది అంటే చాలా మందికి ఆలోచనలు ఉండొచ్చు. ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీరు చాలా తృప్తిగా చెబుతున్నారు, 10 ఏళ్ళు ఉద్యోగం మానేశాను, పెద్ద ఉద్యోగం అని. వాటిల్లో మొదటి మెట్లు వేసే రోజుల్లో మీకేమీ సవాళ్ళు కానీ, ఎందుకు వచ్చిన గొడవ అని వెనక్కి వెళ్ళిపోతున్నామని అట్లా ఏమి అనిపించలేదా? అడుగడుగునా ఉంటాయండి, అవి అడుగడుగునా ఉంటాయి. ఎందుకంటే ఒక మంచి పని చేయాలి అని అంటే ఆ విధంగా అడ్డంకులు లేకపోతే అది మీరు ఎంత పట్టుదలతో ఉన్నారు అనేది తెలియదు. భగవంతుడి చుట్టూ పరీక్షలు పెడుతూనే ఉంటారు. మొట్టమొదట 100 మంది పిల్లల్ని ఎలా తీసుకొచ్చాము, ఇంటింటికి వెళ్ళడం, తలుపు కొట్టడం, ఆ తలుపు వెనకాల భారతీయులు ఉంటారా, భారతీయులు కాని వాళ్ళు ఉంటారా, ఎవరైనా మనకు సంబంధం లేదు, వెళ్ళడము, హలో హౌ ఆర్ యు అనడము, మన వాళ్ళైతే మీరు తెలుగు మాట్లాడతారు అనడము. మేము మనబడి అనేది ఒకటి పెడుతున్నామండి. ఈరోజు 18 సంవత్సరాల తర్వాత మనబడికి ఒక చరిత్ర ఉంది, కానీ మొట్టమొదటి రోజు మనకు ఆలోచనలు ఉన్నాయి అంతేగాని చరిత్ర లేదు. కాబట్టి వాళ్ళని నమ్మాలి. ఆ విధంగా నమ్మించి ఒక్కొక్కరిని జోడించి 150 మంది పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత 3 నెలల సమయంలో అందరికీ అర్థమైపోయింది ఏ స్థాయిలో జరుగుతోంది ఇదని. వచ్చే విద్యా సంవత్సరం దాకా ఆగము అని చెప్పని పోట్లాట పెట్టుకున్నారు. మాకు వెంటనే మా పిల్లలుగా పెట్టండి, మాకు సంవత్సరం వృధా అయిపోతుంది అనేసి. అప్పుడు మొదటి సంవత్సరంలోనే 2వ బ్యాచ్ను ప్రారంభించాల్సి వచ్చింది. అప్పుడు ఒక 183 చేరారు. అప్పుడు ఆ విధంగా 333 మంది మొదటి బ్యాచ్లో అయ్యారు. ఈ విధంగా నేను 3 నెలలకు ఒకసారి ఈ స్వచ్ఛంద సేవకులను పెట్టుకొని, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినా కానీ నేను వాళ్ళ మీద మోయలేనంత భారాన్ని వాళ్ళకి పెట్టలేను. కాబట్టి ఇది కొంత మనం క్రమబద్ధీకరణ చేయాలి అని చెప్పి మొదటి సంవత్సరం తర్వాత ఇది కాదండి, మనం అమెరికా విద్యా విధానం పద్ధతిలో సంవత్సరంలో ఒకసారి మాత్రమే మనం తీసుకుంటాం. ఇది సిలికానాంధ్ర మనబడి అనేది తెలుగు నేర్చుకోవడానికి ఒక ఐవీ లీగ్ స్కూల్ లాంటిది ఇది. కాబట్టి వీటికి నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏమి చేయాలో వాళ్ళకి పరిమితులు ఉంటాయి. మనకు ఆగస్టులో మనకు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతే దాని తర్వాత మనం కొత్త విద్యార్థులను తీసుకోం. నేను ఈ సంవత్సరం కూడా దాదాపు 700-800 మంది విద్యార్థులకి ఈ సంవత్సరం మేము చేయలేమమ్మా, దయచేసి వచ్చే సంవత్సరం రండి అని చెప్పి ప్రాధేయపడాల్సి వచ్చింది. ఎందుకనంటే లేకపోతే వాళ్ళు వస్తున్న కొద్దీ పెడుతూ ఉంటే గురువులకి కష్టం. కొంతమంది అక్షరాలు నేర్చుకుంటుంటారు, కొంతమంది పదాలు నేర్చుకుంటుంటారు, అలా కుదరదు. దీనికి ఒక క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని విద్య ఉపయోగం ఉండదు అనేది మన ప్రయత్నం. సో ఇదన్నీ కూడా నాకు ఇవన్నీ ఎలాగ వచ్చాయి అని అంటే, నేను చిన్నప్పుడు ఒక మిలిటరీ స్కూల్లో ఇక్కడ నాసిక్లో చదువుకున్నానండి. నేను వడమాలపేట గ్రామంలో 8వ తరగతి వరకు చదువుకొని దాని తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిసారి 1982లో వచ్చాను నేను. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో కొన్ని మెరిట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. 3 రోజులు పరీక్షలు పెట్టారు మాకు, రాత పరీక్షలు. ఒక 7 మంది కూర్చొని అప్పుడు గ్రూప్ ఇంటర్వ్యూ, నన్ను ఒక్కడిని. ఆ విధంగా సెలెక్ట్ చేసిన వాళ్ళలో 7 మందిలో నేను ఒక్కడిని. మన రాష్ట్రం నుంచి నన్ను బాంబేకి పంపించారు. అక్కడ మంచి పాఠశాలలో చదువుకున్నాను. దాని తర్వాత నాసిక్లో మిలిటరీ స్కూల్లో చదువుకున్నాను. నాకు ఇక్కడ విద్యా విధానాలు, ప్రభుత్వ పాఠశాలలు ఎలా జరుగుతున్నాయి, ఆ స్థాయిలో ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కొంత అవగాహన ఉంది. అప్పుడు మా మొదటి అమ్మాయిని మనబడికి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక తండ్రిగా ఇక్కడ మన అనుభవం దీనికి చాలా అవసరం ఉంది అని చెప్పని ఆ రోజు నుంచి ఇంకా దీన్ని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఎంతోమంది సహకరిస్తున్నారు, ఎంతోమంది అభిమానులను మనం సంపాదించుకున్నాం. మనబడి సిలికానాంధ్ర యూనివర్సిటీ అంటే ఇప్పుడు అది ఆర్య విశ్వవిద్యాలయం. వీటి తరువాతి లక్ష్యాలు ఏమిటి? మనబడికి ఒకటే లక్ష్యం అండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువారు కావచ్చు, తెలుగువారు కానివారు కావచ్చు, మాకు తెలుగు నేర్పించండి అని అంటే వాళ్ళకి నేర్పించడానికి మనబడి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. మనబడి లక్ష్యం అది. మనబడికి ఏదో ఒక రోజు మనబడిలో 1,00,000 మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారన్న స్థాయికి తీసుకుని వెళ్ళాలన్నది మన ఉద్దేశం. ఈరోజు 15,000 మంది ఉన్నారు. 150 మంది నుంచి 15,000 మందికి రావడం కష్టం, కానీ 15,000 దగ్గర నుంచి 1,00,000 మందికి వెళ్ళడం కష్టం కాదు. అది నేను పూర్తిగా నమ్ముతాను. భగవంతుడి కృప మన దగ్గర ఉంటే, ఆశీస్సులు మన దగ్గర ఉంటే తొందరలోనే అయిపోతుంది అనేది మన ఉద్దేశం. అది ఒకటి మనబడికి. విశ్వవిద్యాలయానికి ఏంటి అని అంటే మన భారతీయ గొప్పతనాన్ని
దీంట్లో మన ఆలయ నిర్మాణాలు వాటికి సంబంధించిన ప్రోగ్రాములు పెట్టచ్చు మనం. ఏదైనా కానీ అది చిత్రలేఖనం కావచ్చు, లేదు తంజావూరు పెయింటింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇటువంటి వాటిని మనం తీసుకురావాలి. తీసుకొని వచ్చి దానితో పాటుగా ఈ మెయిన్ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని జోడించి అప్పుడు విద్యార్థులు చాలామంది వస్తారు. మీరు వచ్చి కేవలం సంగీతం నేర్చుకోండి ఇక్కడ అంటే ఎవరు రారండి. అమెరికాలో వాళ్ళు కానీ ఎక్కడ కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి జీవనోపాధి కావాలి, ఇది కావాలి, ఇంకోటి కావాలి, ఇది కావాలి, నేను ఇంజనీర్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. మనం చేస్తున్నది ఏంటంటే మీరు నేర్చుకోవాల్సినవి మన ఆర్య విశ్వవిద్యాలయంలో ఉంటాయి. దానితో పాటుగా మీరు ఇవి కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం రానున్న 2-3 సంవత్సరాలలో అక్కడ మనం మెడికల్ స్కూల్ కూడా పెట్టాలని చూస్తున్నాం, ఎండి ప్రోగ్రామ్. అప్పుడు ఏమవుతుంది, మీరు డాక్టర్గా వచ్చి నేర్చుకోవచ్చు. అది నేర్చుకుంటున్న సమయంలో మీరు ఆయుర్వేదాలో ఒక మైనర్ చేయొచ్చు. లేదు, దేర్ సో మచ్ రీసెర్చ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మనకు మ్యూజిక్ థెరపీ అని, డ్యాన్స్ థెరపీ అని, ఇటువంటివన్నీ అనేది. సో అవన్నీ కూడా కలిసి చేసుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో వస్తున్నటువంటి వ్యాధులకు సంబంధించి ఏ ఒక్కటి కూడా తీర్చలేని స్థితిలో ఉందండి. ఈరోజు క్యాన్సర్ విషయాలు ఇటువంటివి తీసుకున్నా కానీ మన ఇంగ్లీషు వైద్యం కానివ్వండి, లేదు ఇవన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది భవిష్యత్తు కోసం. అటువంటివన్నీ మనం ఒక చోటుకి తీసుకుని వద్దాం అనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ఏంటంటే చాలా విశ్వవిద్యాలయాలు ఇప్పుడు మనకు బాడీ, మైండ్ అండ్ సోల్ 3 విషయాలు ఉంటాయి. ఆ 3 విషయాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మన విశ్వవిద్యాలయంలో ఇవ్వాలి అనేది మన ప్రయత్నం. సో వీటిలన్నింటినీ జోడించి పిల్లలకి వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి నేర్పించాలి అనేది ఉద్దేశం అండి. ఇది కూడా విశ్వవిద్యాలయం కూడా లాభాపేక్ష రహిత విద్యా సంస్థ. చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో తెలుగువారు కాకుండా మిగతా వారు కూడా ఉంటున్నారా? మనబడిలో కానీ ఆర్య విశ్వవిద్యాలయం చాలా మంది ఆర్య విశ్వవిద్యాలయం విషయానికి వస్తే మన దగ్గర కర్ణాటక సంగీతం ఉంది, హిందుస్థానీ సంగీతం ఉంది, భరతనాట్యం ఉంది. సో వీటిలో తెలుగు వాళ్ళే కాకుండా తెలుగువారు కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకటి మనబడి విషయానికి వస్తే అంటే తెలుగువారు కాని వాళ్ళు కూడా చాలామంది నేర్చుకుంటున్నారు. మనకు హాంకాంగ్లో ఒక కేంద్రం ఉంది. అక్కడ ఒక గురువు గారు కూచిపూడి నేర్పిస్తున్నారు చాలామందికి. దాంట్లో చైనీస్ యువతులు కూడా కొంతమంది కూచిపూడి నేర్చుకుంటున్నారు. సో వారికి అది అర్థం కావాలి, దేనికి వాళ్ళు నాట్యం చేస్తున్నారు, ఆ భావం రావాలి అని అంటే అది అర్థం కావాలి, ముందు ఆ పాట అర్థం కావాలి. దానికోసం అని చెప్పి మన మనబడిలో 4 సంవత్సరాలు ఒక 6-7 మంది చైనీస్ యువతులు మనబడిలో నేర్చుకుని తెలుగు విశ్వవిద్యాలయం వారి పరీక్షలు కూడా రాసి తెలుగులో జూనియర్ సర్టిఫికేట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటివి. రెండో విషయం ఏంటంటే ఈరోజు అమెరికాలో చాలామంది చాలా కాలంగా ముందుగా వెళ్ళారు. వారు తెలుగు వారు కాని వాళ్ళని వివాహం చేసుకోవడం, సో వాళ్ళకి తెలుగు నేర్పించాలని రావడం, పెద్దవాళ్ళకి కూడా చాలామందికి తెలుగు నేర్పిస్తున్నాం. అటువంటి వాళ్ళకి నాన్ తెలుగు పీపుల్కి, నాన్ ఇండియన్ పీపుల్కి కూడాను. సో కాబట్టి మనకేంటనంటే మన భాషని ఎలా తయారు చేసామంటే పాఠ్య ప్రణాళికలు తెలుగు వారే కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి నేను తెలుగు నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి తెలుగు నేర్పించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఒక నాన్ ఇండియన్ భారతీయ బ్యాక్గ్రౌండ్కి లేని వనిత ఒక ఆవిడ వచ్చి మన మనబడిలో తెలుగు నేర్చుకొని చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఆవిడవి చాలా కూడా మనకు సోషల్ మీడియాలో వచ్చాయి. ఆవిడ ఉద్దేశం ఏంటి అని అంటే భారతదేశంకి వచ్చి తెలుగు సినీ రంగంలో తెలుగు సినిమా పాట ఒకటి రాయాలి అన్నది ఆవిడ ఉద్దేశం. అటువంటి వాళ్ళు చాలామంది తయారవుతూ ఉన్నారు. సో మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తెలుగును విశ్వవేదిక మీద రెపరెపలాడిస్తున్నారు, గొప్ప విషయం. అది మన ప్రయత్నం. అవును. ఇక ఈ విద్యా విషయాల నుంచి పక్కకొస్తే చాలామంది పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి అమెరికా వెళ్ళడం, పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం, ఈ మధ్య వస్తున్న కొత్త నిబంధనలు వాళ్ళని వెనక్కు పంపడం, ఇట్లాంటివి. ఇక్కడేమో బ్యాంకు లోన్లో లేక ఏవో అప్పులు చేసి పంపడం, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ తప్పు జరుగుతోంది? తప్పు చాలా వరకు విద్యార్థుల్లో ఉందండి. నేను 1993లో నేను భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళాను. ఒక విద్యార్థి కింద వెళ్ళాను, F1 వీసా తీసుకుని వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిబంధనలలో మార్పులు ఏమీ లేవు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు మన దేశానికి వచ్చారు, చదువుకోవాలని వచ్చారు, చదవండి అంతవరకు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ఇంటికి ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, ఓకే, నీళ్లు పైపులోంచి పోవడం లేదు, ఓకే, మీరు ఒకరిని ఫిక్స్ చేయడానికి పిలుస్తారు ప్లంబర్ని. ప్లంబర్ వచ్చాడంటే వాడు ఆ ప్లంబింగ్ వర్క్ వరకే చేసుకొని వెళ్ళాలి.
నేను పక్కన ఎలక్ట్రిక్ వర్క్ నేను చేస్తాను, నేను ఫ్రిడ్జ్ ఫిక్స్ చేస్తాను, లేకపోతే టీవీ ఫిక్స్ చేస్తానంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఒకటి. రెండవది ఏంటంటే మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ముందు కాలంలో 10-15 సంవత్సరాల క్రితం చాలా వరకు నిబద్ధతతో చదువుకోవాలని వచ్చేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళండి. అప్పుడు అవకాశాలు ఎక్కువ ఉండేటివి కాదు మన దేశంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన భారతదేశంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి చదువుకోవాలన్నా కూడా, పై చదువులు. కాబట్టి ఇక్కడ రాని వాళ్ళు తర్వాతి దశలో ఉన్న వాళ్ళు అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. వస్తున్నప్పుడు వాళ్ళు సరైన పరిశోధనలు చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అని చూసుకోకుండా మన ముందు ఎవరో వెళ్ళారు వాళ్ళని పట్టుకొని మనం కూడా వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. 2 సంవత్సరాలు అనేది చాలా తక్కువ కాలం అండి. ఈ 2 సంవత్సరాలలో నేను అమెరికానికి వచ్చాను, అమెరికా చాలా ఆనందంగా ఉంది అని కళ్ళు మూసి కళ్ళు తెచ్చేలోపు 2 సంవత్సరాలు అయిపోతాయి. చేతిలో పట్టా ఇచ్చేస్తారు. దాని తర్వాత ఉద్యోగం తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటాం. మొట్టమొదటి తప్పు అది చేస్తున్నారండి. రెండవ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడి నుంచి వచ్చిన మొదటి రోజు నుంచే ఏదో చిన్న చితకా పనులు చేసుకోవడం చట్ట విరుద్ధంగా. అది మంచిది కాదు. మీరు విద్యాభ్యాసానికి వచ్చినప్పుడు మీకు ఏ మాత్రం సమయం ఉన్నా విద్య మీద పెట్టాలి దృష్టి. మీరు ఆ 2 సంవత్సరాలు గాన కష్టపడి చదివితే దాని తర్వాత మీకు స్వర్ణయుగం. అలా కాకుండా ఈ 2 సంవత్సరాలు మీరు అటు ఇటు తిరుగుతూ అమెరికాకు వచ్చేసామని అనుకుంటే 2 సంవత్సరాల తర్వాత జీవితాంతం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయండి. అది ఇప్పుడు అక్కడ జరుగుతున్నది. ముఖ్యంగా ఈ నిబంధనలు విద్యార్థులకు సంబంధించి కొత్తగా వచ్చినవి కావండి, ఇవి ఎప్పటి నుంచో ఉన్నవే. కాకపోతే ఇప్పుడు ఎక్కువ మంది ఆ నిబంధనలను పాటించడం లేదు. ముందు కొద్దిమంది పాటించకపోయినా చాలా జాగ్రత్తలతో చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇది గుంపులో గోయిందంటూ అందరూ ఓకే. ఇప్పుడు మనం ఒక హైవే మీద వెళ్తూ ఉన్నాం, అందరూ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాల్సి ఉంటే అందరూ 80లో వెళ్తున్నారు. అందరూ వెళ్తున్నప్పుడు నేను వెళ్తానులేంటే కుదరదు. అది పోలీసులు ఆపినప్పుడు అందరినీ ఆపకపోవచ్చు, ఒకరిని ఆపినా కానీ ఓకే వాళ్ళందరూ వెళ్తున్నారు నన్ను ఎందుకు పట్టుకున్నారంటే అది జరగని విషయం. అది అదే విధంగానే ఆ వేగంతో వెళ్తుంటే యాక్సిడెంట్లు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మనం ఎందుకు వెళ్తున్నాం అనేది లక్ష్యం చాలా ముఖ్యమండి. ఆ లక్ష్యం లేకుండా రావడం. రెండోది అక్కడ ఉన్నటువంటి అవకాశాలను అన్నింటినీ పూర్తిగా వినియోగించుకోకపోవడం. అక్కడ విశ్వవిద్యాలయానికి వస్తే అక్కడ లైబ్రరీలో ఏముంది, లేకపోతే మనం ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చు, ఒక ప్రొఫెసర్తో మాట్లాడి ఏమైనా పరిశోధన చేయొచ్చా, ఇటువంటివి కొన్ని. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి చట్టబద్ధంగా మీరు యూనివర్సిటీ క్యాంపస్లో పనిచేసుకోవచ్చు, కానీ అటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కానీ మీరు ముందు నుంచే వాళ్ళతో మంచి సంబంధం ఏర్పాటు చేసుకొని ప్రొఫెసర్కి ముందుగా రాసుకుని నేను ఈ విధంగా వస్తున్నాను, మీ దగ్గర నుంచి నాకేమైనా సహాయం రాగలదా, నేను ఇది చేయగలను, ఇటువంటి చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా మనకి ఏమైపోయిందంటే అమెరికాకి వెళ్ళడం సహజం అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోతాం, వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చూసుకుందాంలే అని వచ్చిన తర్వాత ఏమవుతుందనంటే మీరు చెప్పినట్టు బ్యాంకు లోన్లు తీసుకొని వస్తారు. నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వెళ్ళాను, నేను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకొని వెళ్ళాను. ఓకే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే మరికొంత అప్పు చేయండి, ఆ 2 సంవత్సరాలు ఇంకా వేరే దృష్టి లేకుండా పూర్తిగా చదవండి. చదివితే మీ కష్టాలు తర్వాత 1 సంవత్సరంలో పూర్తయిపోతాయి. ఓకే, ఆ కాగితం చేతిలో పట్టుకొని ఉద్యోగం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కూడా అతను చెప్తున్నది ఇదే, మీరు మంచి పరిజ్ఞానంతో వచ్చారు, మీ వలన దేశానికి ఉపయోగం ఉంటుందంటే రండి. ఓకే, మీరు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేద్దాంలే అనుకుంటే అది కాదు అని అంటున్నారు. ఇప్పుడు మన దేశమైనా మనం అదే అంటాం. కాకపోతే మనకు ఎందుకు ఎక్కువగా దెబ్బ తగులుతున్నట్టు అనిపిస్తుంది అని అంటే మన దేశం నుంచి చాలామంది అక్కడికి వెళ్తుంటారు మిగిలిన దేశాలతో పోలిస్తే. కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే భారతదేశం మీదనే ఇటువంటి జరుగుతున్నాయేమో అనే భావన అందరికీ కలగడం సహజం. కానీ అది కాదు. నియమాలన్నవి అందరికీ ఒకటే నియమం ఎవరికైనా కానీ. ఇప్పటికి కూడా మన దగ్గర కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందండి ఆర్య విశ్వవిద్యాలయంలో. ఎందుకు పెట్టామనంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటి పిల్లలు చదివేసేసి ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చెప్తున్నామనంటే మన విశ్వవిద్యాలయానికి రండి. మీరు ఎక్కడికో వెళ్ళి $50,000 పెట్టకండి, మన దగ్గర $27,000 2 సంవత్సరాలకి ఫీజు. మీరు మన విశ్వవిద్యాలయానికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మేము ఇక్కడ ఉన్నాము, మీకు సహాయం చేయడానికి తయారుగా ఉన్నాం, మీరు వచ్చే ముందు మనతో సంప్రదించండి, మీకు ఏమన్నా కష్టాలుంటే చెప్పండి. ఇప్పుడు మనబడి అనేది 300 కేంద్రాల్లో ఉందంటే అమెరికాలో మీరు ఏ విశ్వవిద్యాలయంకి వెళ్ళినా కానీ అక్కడ 5 మైళ్ళ దూరంలో ఒక మనబడి కేంద్రం ఉంటుంది. మీరు అక్కడ ఏమైనా ఇబ్బందులు పాలైతే నేను ఒక ఫోన్ కాల్ చేసి అయ్యా మన అబ్బాయో అమ్మాయో వచ్చారు కొంచెం వెళ్ళి చూడండి అని చెప్పగలిగిన అవకాశం ఉంటుంది.
నేను గత 2 సంవత్సరాలలో దాదాపు 40కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి పిల్లలకి అందరికీ మీరు అమెరికాకు వస్తుంటే ఇటువంటివి పాటించండి, ఇవన్నీ జాగ్రత్తగా తయారయ్యి రండి, ఇవన్నీ చెప్తూ ఉంటే ఎవ్వరు ఏమాత్రం ప్రశ్నలు అడగరు. ఓకే, కాకపోతే అంతా అయిపోయిన తర్వాత, నా ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రైవేట్గా వచ్చి, సార్ మేము మీ దగ్గరకు వచ్చి చేరితే మాకు మొదటి రోజు నుంచి బయట పోయి పని చేసుకోవచ్చా? ఓకే, అది కుక్కతో ఒక వంకర అన్నట్టు అన్నీ విన్న తర్వాత మళ్ళీ మేము అదే తప్పు చేయాలని అంటారు. నేనేం చెప్తున్నాను ఏంటంటే, మీరు రండి చదువుకోండి, మీకు చదువుకు కావాల్సింది మీకు ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తాం ఏదో ఒక రకంగా. బట్ ఆ 2 సంవత్సరాలు మీరు 24 గంటలు సరిపోని విధంగా మీరు చదువుకోవాలి, అప్పుడు మీరు పైకి వస్తారు. ఈరోజు ఒక సుందర పిచ్చాయి వచ్చాడు, లేకపోతే ఇంకొకరు వచ్చారు, వీళ్ళందరూ అంటే ఆ విధంగా చేశారు కాబట్టి వచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఏందో ఇంగ్లీష్ మీడియం క్లాసులకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి కాదు. ఇక్కడ అమెరికాలో ఏంటనంటేనండి, మీరు కష్టపడితే మీకు ఎప్పుడు అవకాశాలు ఉంటాయి, ఎవరు మిమ్మల్ని పంపించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన ఏంటనంటే, ఆ నిబంధన ఎందుకు వచ్చింది అనంటే, మాకు సరైన ఇంజనీర్లనే మాకు మన దేశానికి తీసుకురండి అని చెప్తున్నారు. F1 వీసా విద్యార్థులు ఒకటైతే, ఈ H1 వీసాలు ఉద్యోగ వీసాల కోసం వచ్చే వాళ్ళకి మీరు ఏదో ఆర్డినరీ పీపుల్ తీసుకురాకండి. ఇప్పుడు 1 to 10 స్కేల్లో మీరు 9-10 వాళ్ళు తీసుకురండి, మీరు ఎంతమందిని తెచ్చినా మేము తీసుకుంటాం. అప్పుడు కంపెనీలు కూడా ఏంటి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి $1,00,000 మీరు కట్టండి ఫీజు అంటే వాళ్ళు కట్టడానికి కూడా సుముఖంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ విలువ అలాగ ఉంటుంది. అలా కాకుండా మీరు 1-10 స్కేల్లో 1, 2, 3, 4 వాళ్ళు తీసుకొని వస్తే కంపెనీలు కూడా $1,00,000 ఎందుకు పెడతాయి వాళ్ళ మీద చెప్పండి. సో ఇవి జరుగుతున్న విషయాలు. ఇవన్నీ మనల్ని ఉద్దేశించి మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఈరోజు అమెరికాలో ఏ రంగం తీసుకున్నా కానీ భారతీయులు అందరికన్నా ముందున్నారు. అది వాళ్ళకి తెలుసు, అమెరికన్లకి తెలుసు, ట్రంప్కి తెలుసు, అందరికీ తెలుసు. మరి భారతీయుల మీద ఆయనకి విద్వేషం అయితే ఆయన క్యాబినెట్లో భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఎంతో మంది కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. అది ఇకపోతే ఈ వాణిజ్యపరమైన విషయాలు అంటారా, టారిఫ్లు అవి ఇవి, అది మనకు సంబంధం కాని విషయం. దాని గురించి మనం ఎంత మాట్లాడినా కానీ ఎవరికి అర్థం కాదు. బట్ అది పక్కన పెట్టేద్దాం. కానీ ఉద్యోగ వీసాలకు సంబంధించి ఈ నియమాలన్నీ ముందు నుంచి ఉన్నవి. ఇప్పుడు ఈ $1,00,000 ఎందుకనంటే, వాళ్ళు నిజంగా బాగా కష్టపడి చదవగలిగిన వాళ్ళు రేపు వీళ్ళ ద్వారా ఒక కంపెనీ పెట్టగలరు, రేపు వీళ్ళు గూగుల్కి CEO కాగలరు, రేపు వీళ్ళు మైక్రోసాఫ్ట్కి వైస్ ప్రెసిడెంట్ కాగలరు, అటువంటి స్థాయి వాళ్ళు తీసుకురండి అని అంటున్నారు వాళ్ళు. కాకపోతే నా అభిప్రాయం ఏంటి అనంటే, ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా భారతదేశంకి వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇటువంటి వాళ్ళు వాళ్ళకి కావాలి. సో ఇప్పుడు వీళ్ళని అక్కడ తీసుకురాలనే పరిస్థితులు ఏం చేస్తారు, వాళ్ళు ఆ పరిశ్రమలను ఇక్కడ తీసుకొని వస్తారు. దీనివల్ల భారతదేశానికి చాలా మెండు జరుగుతుంది అని మేమంతా చాలా ఆశిస్తాం. ఆ ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి కనపడుతుంది. సో ఇప్పుడు గూగుల్ విశాఖపట్నంలో రావడం కానీ ఇంకోటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలండి. 20 సంవత్సరాలకు ముందు పోలిస్తే ఈరోజు భారతదేశంలో అమెరికాకు సమానంగా అవకాశాలు ఉన్నాయండి. ముందు ఇంకా కూడా గొప్ప అవకాశాలు ఇక్కడ ఉంటాయి. మనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, భారతదేశంలో ఈరోజు ఆ మధ్య వయస్కులు ఎంతమంది ఉన్నారంటే, భవిష్యత్తు భారతదేశం ఉంది అని చెప్పి ప్రపంచం చెప్తోంది. కాకపోతే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని మనం అధిగమించిన రోజున భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ ఇబ్బందులు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మళ్ళీ మన సిలికానాంధ్ర దగ్గరికే వస్తే, దాదాపు 2 దశాబ్దాలుగా నేను గమనిస్తున్నా, ఒక్క సినిమా పాట పాడరు, సినిమా వాళ్ళను పిలవరు, సినిమా చర్చ జరగదు. ఇది ఉద్దేశపూర్వకంగా మీరేమన్నా నియమం పెట్టుకున్నారా? అవునండి. ఎందుకోసం అంటే ఇటువంటి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి. రెండవది, అది మన సంస్కృతి కాదు. సంస్కృతి వేరు, వినోదం వేరు. అంటే నేను కూడా తెలుగు సినిమాలు చూస్తాను, థియేటర్కి వెళ్తాము, చప్పట్లు కొడతాం, విజల్లు వేస్తాం, వినోదం అది. మన పిల్లలకి అది ఇక్కడ భారతదేశంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, అర్జెంటీనా పక్కన పెడితే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి యాపిల్ చూపిస్తూ ఇది అరటిపండు అని చెప్తూ వస్తే, వాళ్ళు పెద్ద అయిన తర్వాత యాపిల్ని చూసి ఇది అరటిపండే అంటారు. ఈరోజు జరుగుతున్నది అది. పుట్టిన పిల్లలు మీరు తెలుగు సమావేశాలకు వెళ్ళినా, టీవీలు చూసినా, సినిమాలకు వెళ్ళినా ఇదే ఉంది. ఆ పిల్లల్లో ఏం అభిప్రాయం ఏర్పడుతుందనంటే, ఇది మన సంస్కృతి, ఇది వినోదం కాదు అంటే యాపిల్ అరటిపండు అయిపోయింది. సో కాబట్టి మనం పెట్టుకున్న నియమం ఏంటి అని అంటే, వినోదం ఉంటుంది. మనం వినోదం కావాలంటే సినిమాలే ఉండాల్సిన అవసరం లేదు.
మీరు అవధానం చేస్తే అవధానంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. సిలికానాంధ్రలో మనం చేయని అవధానం అంటూ లేదు. నేత్రావధానం అని చేసాం, ఓకే, జంటావధానాలను చేసాం, అచ్చమైన తెలుగు అవధానాలను చేసాం. పాలపర్తి శ్యామానంద ప్రసాద్ వీళ్ళందరూ. సో తరువాతి తరం కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మనము ఒక జానపద నృత్యాలు చేసాము, చాలా ఉత్సాహంగా పాల్గొంటారు పిల్లలు కానీ అందరూ కానీ. అటువంటివి మనం చేయాలనేది మన ప్రయత్నం అండి. అర్థం కాని పాటలు 6-7 సంవత్సరాల పిల్లలకి అర్ధనగ్నంగా డ్యాన్స్లు వేసి ఊ అంటావా ఇటువంటి పాటలు ఏం ఉపయోగం చెప్పండి దానివల్ల? మనం చేయాలనుకుంటున్నది ఏంటంటే ప్రపంచం అంతా మీకు యాపిల్ని అరటిపండుగా చూపిస్తోంది. అట్లీస్ట్ మనం సిలికానాంధ్ర అరటిపండుగా చూపిద్దాం, మన సంస్కృతి ఏంటో చూపిద్దాం. పిల్లలకి ఆ సంస్కృతి అంటే ఏంటి, వినోదం అంటే ఏంటి, ఆ తారతమ్యాలు తెలియాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మా పిల్లలకి ఇవన్నీ తెలియకపోతే ఓకే మా అమ్మ మా నాన్న కూడా ఇలానే బతికారేమో, వాళ్ళ అమ్మలు నాన్న తాతయ్యలు మామయ్యలు అందరూ అలాగనే బతికారేమో అని ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. పిల్లలు ఏంటంటే వాళ్ళు చూసేదే నమ్ముతారు. కాబట్టి అటువంటి పొరపాటు నమ్మకాన్ని పిల్లలకి కలిగించకుండా స్వచ్ఛమైన తెలుగు అంటే ఏంటి, ఆ సంస్కృతి అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి తీయదనం ఏంటి, ఇవన్నీ నేర్పించాలన్నది సిలికానాంధ్ర తత్వం. రాజుగారు మీతో మాట్లాడుతుంటే సమయమే తెలియట్లేదు. నేను పైగా సగటు తెలుగు భాషాభిమానిగా నాకు చాలా దాన్ని ఏమంటారు ఆనందంగా కూడా ఉంది. మరో సందర్భంలో ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. సిలికానాంధ్ర మనబడి కానీ ఆర్య విశ్వవిద్యాలయం ప్రయత్నాలు కానీ చాలా గొప్పవి, మీ ఆశయాలు గొప్పవి. మీరు అనుకుంటున్నట్టుగా లక్షలు కాదు, విశ్వవేదిక మీద కోట్ల మంది తెలుగు నేర్చుకునేలాగా మీరు చేస్తారు. అందుకు తగిన ప్రణాళిక మీ దగ్గర ఉంది. మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మధుసూదన్ గారు. మీ ఆశీస్సులతో మరికొన్ని విజయాలను మనం సాధిద్దాం. నమస్కారం. తప్పకుండా. అయ్యా, మా కార్యక్రమం పాడ్కాస్ట్ పేరే తెలుగు అడ్డ, అవి ఇవి అన్ని అన్నది దానికి ఉపశీర్షిక. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఈ కార్యక్రమంలో. ఇక దానికి సంబంధం లేని వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏ డాక్టర్లో అయితే అప్పుడు వాళ్ళ వైద్య పరిభాష మాట్లాడతారు. కానీ మీతో మాట్లాడుతుంటే నాకైతే అసలు ముందు సిలికానాంధ్రకు వచ్చి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నంత ఆనందంగాను ఉత్సాహంగా ఉంది. చాలా గొప్ప విషయం. తప్పకుండా సార్, మీకు ఎప్పుడూ సిలికానాంధ్ర ద్వారం తెరిచే ఉంటుంది, ఎర్రతివాచి పరిచి ఉంటుంది. మీరు ఎప్పుడు అమెరికాకు రావాలనుకున్నా కానీ, లేదు సిలికానాంధ్ర విషయాలు ఇక్కడ మనం ఏమైనా చేయాలనుకున్నా కానీ కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడు సుముఖంగా ఉంటాము. చాలా సంతోషం. Though it has spread far and wide, the commitment of the Telugu diaspora to its mother tongue and to the culture of its ancestral land remains strong. I am heartened to learn of programs such as Manabadi, which are used to make children of Telugu families conversant with the language of their parents and grandparents. మీరు అందరికో స్ఫూర్తి కలిగిస్తున్నారు. భాషా పరిరక్షణకు ప్రత్యేకించి అది గొప్ప విషయం. కాబట్టి మా తరఫు నుంచి ఒక చిరు కానుకగా మీకు శాలువా కప్పి సన్మానించడము. మా నాన్నగారు వ్యాసుడి సంస్కృత శివపురాణానికి తెలుగు అనువాదం టిటిడి ప్రచురణ. సో మీరు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉన్నారు కాబట్టి మీకు బహుమతిగా ధన్యవాదాలు, మహాప్రసాదం. ఇది ఈరోజు తెలుగు అడ్డా కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యక్రమాల సమాహారం. మరో విశిష్టమైన అతిథితో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.